Medchal Metro News Network and you are watching Suchitra TV. Metro to Medchal Shamirpet, a reality. The atmosphere at Menampalli's residence turned into a festival as Metro Sadhana Samiti members stormed in with sweets, garlands, and thundering slogans of CM Jindabad. Thank you CM. Menampalli invites Samiti for a power breakfast. In a grand gesture, Menampalli Hanumanth Rao hosted the Samiti members for breakfast, expressing gratitude to CM Revanth Reddy for fulfilling North Hyderabad's long-standing demand. Relentless effort pays off. Addressing the media, Menampalli hailed the Samiti's one-year battle for metro connectivity and acknowledged CM Revanth Reddy's vision and Minister Sridhar Babu's coordination in making it happen. Metro to Medchal Shamirpet is a win for the people. Shout out to the warriors of Metro Sadhana Samiti. Catch the full story only on Suchitra TV. Stay tuned. హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రోకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. మేడ్చల్ షామీర్పేట్ వరకు మెట్రో పొడిగించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మేడ్చల్ మెట్రో సాధన సమితి ధన్యవాదాలు తెలిపింది. మైనంపల్లిని ఘనంగా సన్మానించింది. మెట్రో అందుబాటులోకి వస్తే నార్త్ సిటీలో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. మెట్రో రైలు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుమించింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ నార్త్ సిటీ కూడా మెట్రో రైలుని తీసుకురాబోతుంది. ఒకవైపు షామీర్పేట, మరోవైపు మేడ్చల్ వరకు కూడా మెట్రో రైలుని పొడిగిస్తున్న నేపథ్యంలో పూర్తిగా నార్త్ సిటీ వాసులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు చెప్తూ పూర్తిగా ఏదైతే మెట్రో సాధన సమితి కానీ నార్త్ సిటీకి సంబంధించిన చాలా మంది నివాసులందరూ కూడా వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మెడ్చల్ మెట్రో సాధన సమితి తరపున మేము గత 9 నెలల నుండి తీవ్ర కృషి చేస్తున్నాము. ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు నార్త్ హైదరాబాద్ కి స్పెషల్ గా మేడ్చల్ కి మరియు షామీర్పేటకి మెట్రో డిక్లేర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఈ జర్నీలో ముఖ్యంగా మాకు మైనంపల్లి హనుమంతరావు గారు మినిస్టర్స్ దగ్గరికి, సీఎం దగ్గరికి మా యొక్క డిమాండ్ తీసుకుపోవడానికి చాలా హెల్ప్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మీరు చూసారు ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకెళ్ళారు? ముఖ్యంగా నాకు రీసెంట్ గా లాస్ట్ మంత్ వచ్చి మెట్రో జేఏసీ వాళ్ళు కలవడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు జేఏసీ కన్వీనర్ గా చేస్తా ఉన్నాడు. వారు నా దృష్టిలో పెట్టినప్పుడు ఏంటంటే ఇతర పార్టీ వాళ్ళు మేము ధర్నాకు వస్తాం, మీరు ఒక 1000-2000 మందిని గ్యాదర్ చేయండి, నేను ధర్నాలో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను మహేందర్ రెడ్డి అన్న గారికి ఒకటే చెప్పాను, ఏదైనా అమికబుల్ గా ప్రేమతోని మనం ఫాలో అప్ చేస్తే తప్ప ఈ ధర్నాలతో రెచ్చగొట్టడం తప్ప ఇంకొకటి కాదు. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో తప్పకుండా మనం సాధిస్తాం, మీరు అలాంటి పార్టిసిపేట్ చేయకండి, ధర్నాలు చేయకండి అని చెప్తే వాళ్ళు నా మాట మీద కట్టుబడి ఉన్నారు. వెంటనే వీళ్ళందరినీ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది. శ్రీధర్ బాబు గారు తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పాడు. మొన్న ఏడుపాయలు మెదక్ వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే తప్పకుండా చేస్తామని చెప్పాడు. రేపు మాకు లోకల్ బాడీస్ లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందన్నారు. దానికి ప్రత్యేకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా శ్రీధర్ బాబు గారికి, అదే విధంగా జేఏసీ మెట్రో జేఏసీ ఏదైతే ఫామ్ చేశారో 9 నెలల నుంచి వాళ్ళు పాటు పడుతా ఉన్నారు. కానీ నా దగ్గరికి రావటం ఓన్లీ 1 మంత్ బ్యాక్ వచ్చారు. నేను అష్యూరెన్స్ ఇచ్చాను, గాడ్ ఈస్ గ్రేట్, దేవుని దయ వల్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ టైంలో ఇది టేకప్ చేశాడంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆ గౌరవ ముఖ్యమంత్రి, అదే విధంగా శ్రీధర్ బాబు గారు, వారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడ్చల్ షామీర్పేట వరకు కనుక మెట్రో రైలు వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? చాలా గ్రోత్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాగైనా కూడా జిహెచ్ఎంసీ అంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేయబోతా ఉన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం జిహెచ్ఎంసీ లోకి తీసుకోబడుతుంది. మరి అదే టైంలో మెట్రో రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఏంటి మైనంపల్లి చొరవ ఎట్లా ఉంది? గత 9 నెలల నుంచి కూడా కష్టపడుతున్నా మైనంపల్లి గారిని కలవడం జరిగింది. కలవగానే మమ్మల్ని వెంటనే రేపు ఉదయం రండి అంటూ మమ్మల్ని సెక్రటేరియట్ కి, అసెంబ్లీకి తీసుకెళ్లి శ్రీధర్ బాబు గారితో మాట్లాడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1 ఇంచు కూడా కొత్త మెట్రో లైన్ వేయలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే సంవత్సరంలోనే 100 కిలోమీటర్లు మెట్రో లైన్ ప్రతిపాదనలు మంజూరు చేయడము చాలా గర్వకారణము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మేడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున మరియు హనుమంత
అన్న గారికి కూడా మేడ్చల్ మెట్రో సాధన సంస్థ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే నార్త్ సిటీ కనుక మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టయితే పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు తీయడంతో పాటు ఇక్కడ నార్త్ సిటీ కూడా బాగా డెవలప్ అవుతుందని కూడా ఇక్కడ అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నార్త్ సిటీకి సంబంధించి ఏదైతే ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, అలాగే పూర్తిగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, మొత్తం 45 కిలోమీటర్ల మేర మెట్రో రైలు వస్తే పూర్తిగా నార్త్ సిటీ కూడా మెయిన్ సిటీగా డెవలప్ అవుతుందని కూడా వీళ్ళందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.